బాహుబలి సినిమా కోసం ముందుగా శివగామి పాత్రలో శ్రీదేవినే అనుకున్నాడు దర్శకుడు రాజమౌళి. అయితే శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు. కారణాలు ఏవైతేనేం శ్రీదేవి వద్దనుకున్న శివగామి పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. ఆ పాత్రలో ఇప్పుడు ఆమె తప్ప ఇంకొకరిని ఊహించుకోలేని పరిస్థితి. శివగామిగా రమ్యకృష్ణ తెరపై చెలరేగిన తీరు అద్భుతమని చెప్పాల్సిందే. ఇంతకీ బాహుబలి సినిమాలో ఆఫర్ శ్రీదేవి ఎందుకు వదిలేసుకుంది? ఈ ప్రశ్నను శ్రీదేవిని ముందుంచితే సింపుల్గా నో కామెంట్ అనేసింది శ్రీదేవి. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అంటూ శ్రీదేవి బాహుబలి విషయంపై సమాధాన్ని తాజాగా దాటివేసిందట. బాహుబలి తెలుగు సినిమా మాత్రమే కాదు, అంతకు మించి బాలీవుడ్ రికార్డును సైతం బాహుబలి తిరగరాసింది. శివగామి పాత్రలో శ్రీదేవి నటించి ఉంటే ఆమె కెరీర్లో వెరీ స్పెషల్ మూవీ అయ్యేది. ప్రస్తుతం మామ్ సినిమాలో పనుల్లో బిజీగా ఉంది శ్రీదేవి. ప్రస్తుతానికి నో కామెంట్ అనేస్తున్న మామ్ ప్రమోషన్స్ కోసం శ్రీదేవి ఎక్కడికి వెళ్ళినా బాహుబలి ప్రశ్న వస్తుంది కనుక ముందు స్పందించక తప్పదు. మరి శ్రీదేవి బాహుబలి గురించి ఏమంటుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.